నమస్కారం అండి. లోహరాకి స్వాగతం. సో, ముందు వీడియోలో చెప్పాను కదండీ! మైక్ ఆఫ్ అయిపోయింది చూసుకోలేదని. సో, 2 వీడియోస్ ఒకటే డే చేశామండి. సో, అందుకని దీనికి కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో ఏంటంటే, ముందు నుంచి ఎసెన్షియల్ ఆయిల్ గిఫ్ట్ సెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండీ! అందులో 6 ఆయిల్స్ వస్తాయని. నేను బ్రీఫ్‌గా ఎవ్రీ ఆయిల్ గురించి అంటే 6 ఆయిల్స్ కలిపి ఒక వీడియో కూడా చేశానండి. బట్ స్టిల్ ఏంటి నాకు మల్టిపుల్ టైమ్స్ ఏ ఆయిల్ ఎలా వాడాలి అనే దాని మీద క్వెషన్స్ వస్తున్నాయండి. సో, అందుకని నేనేమనుకున్నానంటే 2 ఆయిల్స్ కలిపి చేద్దామని అనుకున్నాను. సో, ఇందులో ఈ పర్టిక్యులర్ వీడియోలో లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అండ్ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ గురించి చేద్దామని అనుకున్నానండి. అండ్ మన బాటిల్ మీద చూస్తే అండి మీరు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ దాని కింద దాన్ని బొటానికల్ నేమ్ అండ్ ఈవెన్ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ కింద దాని బొటానికల్ నేమ్ ఇచ్చామండి. ఎందుకంటే ఇప్పుడు ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిలే తీసుకుంటే అందులో స్వీట్ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంటదండి. బిట్టర్ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంటది. మనది స్వీట్ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ అండి. అండ్ మన లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ బల్గేరియా అండి. అండ్ అది పువ్వుల యొక్క పై భాగాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి ఈ పర్టిక్యులర్ ఆయిల్. అండ్ ఇది ప్రాసెస్ ఏంటంటే స్టీమ్ డిస్టిలేషన్ ద్వారా తీస్తారు. సో, దానివల్ల ఏంటంటే ఆయిల్ అనేది ప్రాపర్‌గా నిల్వ ఉంటదండి. అంటే పువ్వులది. అండ్ ఇంకొకటి ఈ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది అండి మన కంట్రీ ఆఫ్ ఆరిజిన్ బ్రెజిల్. సో, ఇది ఆరెంజ్ తొక్కల నుంచి తీస్తారండి. సో, ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ స్టీమ్ డిస్టిలేషన్ కాదండి. ఇది కోల్డ్ ప్రెస్ ప్రాసెస్ అని అంటారు. సో, దానివల్ల ఏంటంటే ఆ తొక్కల్లో ఉన్న ఆయిల్ వాళ్ళు ప్రాపర్‌గా ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతారండి. అండ్ ఈ పర్టిక్యులర్ 2 ఆయిల్స్ కాంబినేషన్ కూడా బావుంటదండి. అంటే అరోమా థెరపీలో కావచ్చు, రెగ్యులర్‌గా ఏదన్నా మసాజ్ బ్లెండ్స్‌లో కావచ్చు అట్లా. అలా కాకుండా లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ యాజ్ సచ్ ఏంటంటే అండి కామింగ్ అండ్ రిలాక్సింగ్ ఫీలింగ్ అనమాట. సో, ఇది మెయిన్‌గా ఎక్కడ వాడుకోవచ్చు అంటే ఆహ్, డిఫ్యూజర్‌లో వాడుకున్నా కానీ లేకపోతే అంటే ఈ 2 ఆయిల్స్ అండి. డిఫ్యూజర్‌లో వాడుకోవచ్చు. లేకపోతే డ్రైడ్ ఫ్లవర్స్ పప్పు చెర్రీలో వాడుకోవచ్చండి. మెయిన్‌గా ఏ టైమ్స్‌లో వాడుకుంటే బావుంటదంటే లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది మన పనయిపోయిన తర్వాత, వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్‌లో మంచి కామింగ్ అట్మాస్ఫియర్ కోసం కానీ, మనం మెడిటేషన్ అంటే ధ్యానం చేసుకునేటప్పుడు కానీ, యోగా చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే అంటే స్లీప్ అంటే నిద్రపోదాము అనుకున్నప్పుడు ఆ ముందు కామింగ్ అట్మాస్ఫియర్ కోసం కానీ, అలా వాడుకుంటే బావుంటదండి. అరోమా థెరపీతో పాటు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది స్కిన్ కేర్ కానీ, బాత్ ఉత్పత్తుల్లో కానీ, సబ్బుల్లో కానీ అలా కూడా వాడతారండి. అండ్ ఈ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుంటే, ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది మంచి ఎనర్జైజింగ్ అంటే ఉత్సాహాన్ని ఇచ్చేటట్టు ఉంటదండి ఆ స్మెల్ ఆరెంజ్. సో, ఈ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది మనకి మార్నింగ్ టైమ్స్ బావుంటదండి. ఎనర్జిటిక్ ఫీలింగ్. సో, ఈ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది కూడా షవర్ స్టీమర్స్‌లో వాడతారండి. అలా కాకుండా స్కిన్ కేర్‌లో కూడా బావుంటదండి ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్. మసాజ్ బ్లెండ్స్‌లో బావుంటది. కానీ నేను ముందు నుంచి చెప్తున్నాను కదండీ! ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి కాన్సంట్రేట్ అండి. సో, అందుకని మనం ఏదైతే క్యారియర్ ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ కానీ, జోజోబా ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ వీటిల్లో మనం దీన్ని డైల్యూట్ చేసుకొని వాడుకోవాలండి. స్కిన్ కేర్‌కి వాడుతున్నా, దేనికి వాడుతున్నా. అండ్ ఇవి నేచురల్లీ ఎక్స్ట్రాక్టెడ్ ఆయిల్సే అయినా ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు డూ ప్యాచ్ టెస్ట్ అండి. వెన్ వి ఆర్ ట్రైయింగ్ టు యూజ్ దెమ్ డైరెక్ట్‌లీ. డైరెక్ట్‌లీ ఇన్ ద సెన్స్ అంటే మనం ఏదైనా అప్లికేషన్ అంటే స్కిన్ కేర్ కానీ, వేరే దేనికైనా వాడదాం అనుకున్నా, అది ఆల్వేస్ గుడ్ టు డూ ప్యాచ్ టెస్ట్ అండి. అండ్ అండ్ అలాగే కాకుండా అండి హ్మ్, వార్డ్‌రోబ్ ఫ్రెషనర్స్‌గా కూడా ఇవి వాడుకోవడానికి బావుంటాయండి. అండ్ రెగ్యులర్ హోమ్ ఫ్రేగ్రెన్స్ డిఫ్యూజర్‌లో వాడుకోవచ్చని చెప్తూనే వస్తున్నాను కదండీ! ఆహ్ అండ్ ఇవి మెయిన్‌గా ఏంటంటే అండి అరోమా థెరపీ కాకుండా మీకు ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చండి. ఎసెన్షియల్ ఆయిల్ ఈ పర్టిక్యులర్ ఎసెన్షియల్ ఆయిల్ ఎలా వాడుకోవచ్చు అనేది. అండ్ ఇంకొకటండి మన బాటిల్స్ మీరు చూసినా కూడా ప్రాపర్‌గా లేబులింగ్ అండి. అంటే డైరెక్షన్ ఆఫ్ యూజ్ కానీ, కాషన్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ ప్రాపర్‌లీ లేబుల్డ్ అండి. అండ్ నేను ముందు చెప్పినట్టు మన గిఫ్ట్ సెట్ కూడా ప్రాపర్‌లీ ప్యాక్డ్ అండి. అండ్ మనం ఎంత దూరమైనా షిప్ చేసుకోవచ్చు. షిప్ చేసినా ఇట్స్ వెరీ కన్వీనియంట్. అండ్ మీకింకేదన్నా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలన్నా ఈ పర్టిక్యులర్ ఆయిల్స్ గురించి ప్లీజ్ డూ కమెంట్. మీకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా ప్లీజ్ డూ కమెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ దిస్ ఫార్ అండ్ హోప్ దిస్ వీడియో హెల్ప్డ్ అండి. థ్యాంక్ యూ.